మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించిన చైనా దేశం ఈరోజు హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తి చెందుతుందని ఒక పెద్ద బాంబు పేల్చారు. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. దీనిలో ఇంటర్నల్గా మనం చెప్పుకునే కన్నా ఇది చలికాలంలో పిల్లలలో వృద్ధులలో ఇమ్యూన్ సిస్టమ్ ఆ రోగ నిరోధక శక్తి వీక్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ వ్యాప్తి చెందుతుంది. ఇది మనకు ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా లాంటి ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధి. దీనివల్ల మనకు యూజువల్గా రొటీన్గా ఈ సీజనల్ అంటే వింటర్ సీజన్లో చలికాలంలో మనకు ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు, నోరు, గొంతు ఈ పరిసర ప్రాంతాల్లో జరిగే జబ్బు, జ్వరము, కోల్డ్, కాఫ్తో పాటు తెమ్మడబడ్డం, అలాగే ముక్కు దిబ్బడం ఇలాంటి లక్షణాలతో మనకు ఈ వైరస్ వ్యాప్తి మనకు తెలుస్తుంది. ఇది ముక్కు, నోరు ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్గా మనం భావించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా చలి ప్రదేశాల్లో క్లోజ్డ్ రూమ్స్లలో ఎవరైతే వ్యక్తులు ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి ఉంటాడో తద్వారా వేరే వ్యక్తులకు వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ స్కూళ్ళల్లో పిల్లలకు, అలాగే ఇళ్లలో క్లోజ్డ్ రూమ్స్లో ఉండే వృద్ధులలో ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది ఆర్ఎన్ఏ వైరస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వైరస్ యూజువల్గా మనకు ఫ్లూ డిసీజ్ లాగానే, న్యూమోనియా లాగానే వ్యాప్తి చెంది విపరీతమైన వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు చైనా నుంచి మనకు ఎవరైతే ఫారినర్స్ మన ఇండియాకు వచ్చే వాళ్ళు ఉంటారో, ఇండియన్స్ వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎయిర్పోర్ట్స్లలో ప్రాపర్గా స్క్రీనింగ్ చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా మనం చూస్తే ఈ వైరస్లో ఎక్కువ శాతము ముక్కు, నోరు ద్వారా, గొంతులలో ఇది రిసెప్టార్స్ ద్వారా ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో దీనిలో ఎక్కువగా మనం చూస్తే వైరస్ యొక్క వ్యాప్తి మనకు ఎంతున్నా కూడా దీని యొక్క లిమిటేషన్ అంటూ ఉన్నది. లిమిటేషన్ అంటే ఇది 5 నుంచి 7 రోజుల వరకే మన బాడీలో ఇంక్యుబేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉంటే మనకు ఫర్దర్గా కాంప్లికేట్ కాకుండా దానంతట అదే నాశనమయ్యే ప్రమాదం